అమ్మ అవ్వడం మన జీవితాన్నే మార్చేస్తుంది. మన టైము, ప్రయారిటీస్, మన బాడీ, మన ఐడెంటిటీ అన్నిటినీ మార్చేస్తుంది. అమ్మగా ఈ ప్రయాణంలో చాలా సంతోషాలు ఉంటాయి, అలానే బాధలు, గిల్టీ ఫీలింగ్స్ లాంటివి కూడా ఉంటాయి. ప్రేమ ఉంటుంది, అలసట కూడా ఉంటుంది. అమ్మ అవ్వడాన్ని మనం ఒక సెలబ్రేషన్లా చూస్తాము, కానీ అమ్మ అయిన తర్వాతే అందులో ఎన్ని లోతైన ఎమోషన్స్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. అమ్మగా నాకున్న 10 years ఎక్స్పీరియన్స్లోనే నేను చాలా చూశాను. సో ఈ వీడియోలో అమ్మగా ఉండడంలోని రియాలిటీ గురించి మాట్లాడుకుందాము. ఇవి ఎవరు ఎక్కువగా ఓపెన్గా మాట్లాడని విషయాలు, కానీ అమ్మలందరూ రిలేట్ అయ్యే విషయాలు. ప్రతి అమ్మకి నువ్వు ఒంటరివి కావు అని చెప్పేదే ఈ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక్కసారి అమ్మయ్యాక లైఫ్ ఎప్పుడు ఇంతకు ముందులా ఉండదు. అమ్మగా మారిన తర్వాత మన మెదడులో ఒక కొత్త లోకం తెరుచుకుంటుంది. మనం తీసుకునే నిర్ణయాలు, ప్లాన్స్, రొటీన్స్, ప్రయారిటీస్ ఒక కొత్త ఫిల్టర్ ద్వారా ప్రవహిస్తాయి. ఆ ఫిల్టర్ ఏంటి అంటే మన పిల్లల సేఫ్టీ, హ్యాపీనెస్ అండ్ ఫ్యూచర్ అన్నీ వాటిని దృష్టిలో పెట్టుకునే జరుగుతాయి. ఆ లోకంలో ఒక కొత్త అలారం సిస్టమ్ ఉంటుంది. మన ఆఫీస్లో ఉన్న, పార్టీలో ఉన్న, బాత్రూంలో ఉన్న, చివరికి నిద్రపోతున్నా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. పిల్లల గురించి అలర్ట్ చేస్తూ ఉంటుంది. అలానే ఆ లోకంలో ఒక కొత్త ఎమోషన్స్ సెంటర్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడూ అనుభవించని సంతోషాలు, భయాలు, ప్రేమలు అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఒక్కోసారి చాలా భారంగా అనిపిస్తుంది. ఎంత భారాన్నైనా మోయగలం అని గుర్తు చేస్తుంది. ఆ లోకంలో ఒక స్పెషల్ మెమరీ చిప్ పిల్లల మెమరీస్ని స్టోర్ చేసుకోవడానికి డెడికేట్ అయిపోతుంది. వాళ్ళ ఫేవరెట్ థింగ్స్, వాళ్ళు ఎప్పుడు ఏడ్చారు, ఎప్పుడు నవ్వారు, వాళ్ళు ఏది బాగా ఎంజాయ్ చేశారు, ఇలాంటివన్నీ స్టోర్ అవుతాయి. ఇంకా ఆ లోకంలో బోల్డంత బ్రెయిన్ రీవైరింగ్ జరుగుతుంది. అవసరమైనవి త్వరగా నేర్చేసుకుంటాము, త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతాము, కొన్ని విషయాలకి త్వరగా స్పందించగలుగుతాము, అన్నిటికీ ఫాస్ట్గా అలవాటు పడుతూ ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా మన లిమిట్స్కి మించి స్ట్రెచ్ చేసుకోగలిగి కాదు, వేరే ఆప్షన్ లేక చచ్చినట్టు అన్నీ చేస్తాము. మనలో ఉన్నాయి అని మనకే తెలియని ఎక్కడలేని ఓర్పు, బలం అన్నీ బయటకు వస్తాయి. మేబీ పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళకి మన మీద డిపెండెన్సీ తగ్గే కొద్దీ కొంచెం మారుతుందేమో, కానీ మనం బ్రతికున్నంత వరకు మన ఆలోచనలు, మైండ్లో కొంత స్పేస్ ఎప్పుడూ వాళ్ళకి డెడికేట్ అయి ఉంటుంది. నెక్స్ట్, అమ్మయ్యాక మనలో కొంచెం స్వార్థం కూడా పెరుగుతుంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. అమ్మయ్యాక ఒక స్వీట్ లిటిల్ సెల్ఫిష్నెస్ మనలో వస్తుంది. అది వేరే వాళ్ళకి హామ్ చేసేది కాదు, మనలో ఉన్న డీప్ లవ్ వల్ల వచ్చేది. ఒక గ్రూప్లో ఉన్నప్పుడు, భోజనాలు చేసేటప్పుడు అందరికీ కావాల్సింది వడ్డిస్తూనే మన పిల్లాడికి కావాల్సినంత పెట్టామా, వాడికి నచ్చినవి అందాయా అని ఒక కన్నేసి ఉంచుతాం, అందేలా జాగ్రత్త పడతాం. ఎగ్జామ్స్ అప్పుడు కానీ, గేమ్స్ ఆడేటప్పుడు కానీ అందరూ బాగా పర్ఫామ్ చేయాలి అనుకుంటాం, కానీ ఎక్కడో మన పిల్లోడు విన్ అయితే బాగుండు, విన్ అవ్వాలి అని కోరుకుంటాం. గ్రూప్ ఫొటోస్లో మన వాడు వెనకుండిపోయాడా అని చూసుకుంటాము. డ్యాన్స్ ప్రోగ్రాంలో ముందు వరుసలో ఉండాలి అని కోరుకుంటాము. అందరూ బాగా రెడీ అయితే ముచ్చటగా ఫీల్ అవుతాము, కానీ మన పిల్లాడు ఎక్కడ తగ్గకూడదు అనుకుంటాము. ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే ఎంతో ఆనందపడిపోతాం. మన పిల్లలకి దక్కాల్సింది ఏదైనా దక్కేలా చూస్తాం. అది చిన్న చిన్న విషయాల్లో గుర్తింపు అవ్వచ్చు, లేదా వాళ్ళకి రావాల్సిన ఆస్తులు లాంటి పెద్ద విషయాలు అవ్వచ్చు. మన పిల్లల హ్యాపీనెస్, సక్సెస్ కోసం మనం పడే తపనకి, వాళ్ళ మీద ఉండే డీప్ లవ్కి ఇంకో పదమే ఈ స్వీట్ సెల్ఫిష్నెస్. అమ్మయ్యాక మన చుట్టూ ఉన్న అమ్మల పట్ల కొంచెం కైండ్నెస్ పెరుగుతుంది. అమ్మ అయిన తర్వాతే అమ్మ విలువ తెలుస్తుంది అంటారు. అమ్మ విలువ తెలియడమే కాదు, ఇతర అమ్మల పట్ల కొంచెం కైండ్నెస్ కూడా పెరుగుతుంది. మనం ఆల్రెడీ బొచ్చెడు బాధలు పడుంటాం, అందుకే ఇంకో మదర్ స్ట్రెస్ని, అలసటని, వర్రీస్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతాము. ఫస్ట్ నువ్వు తినేసి బాబుకు పెట్టు లాంటి సలహాలు ఇస్తాము. నేను చూసుకుంటాను, తినేసిరా, లేకపోతే కాసేపు పడుకో లాంటి హెల్ప్ కూడా ఆఫర్ చేస్తాము. ఒక్కోసారి ఆమె పేరు కూడా మనకు తెలుసుండకపోవచ్చు. పార్క్లోనో, సూపర్ మార్కెట్లోనో, స్కూల్లోనో ఐ టు ఐ కాంటాక్ట్ అయితే చాలు, అర్థమైంది, నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను, ఎస్ ఇట్ హ్యాపెన్స్, యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్, ఇలాంటి సైలెంట్ మెసేజెస్ ఎక్స్చేంజ్ అవుతాయి. అదొక సీక్రెట్ సిస్టర్హుడ్. నేను ఆర్యాని టైక్వాండో క్లాసెస్కి తీసుకెళ్ళేటప్పుడు అక్కడ మదర్స్తో కాన్వర్జేషన్స్ జరిగేవి. చాలా విషయాలు రిలేట్ అవుతాము, కొన్ని థాట్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. అమ్మగా ఈ ప్రయాణంలో మనం ఒంటరి కాదు అనే ఫీలింగ్ వస్తుంది. మదర్హుడ్ మనల్ని కొంచెం సాఫ్టర్ పర్సన్గా, అవతలి వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించే పర్సన్గా మారుస్తుంది, ఓర్పునిస్తుంది, ప్రతి అమ్మతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అమ్మయ్యాక త్యాగాలు చేయక తప్పదు.
టైం సాక్రిఫైస్ చేయాలి, నిద్ర సాక్రిఫైస్ చేయాలి, ఒక్కోసారి కెరియర్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, కొంత సోషల్ లైఫ్, పర్సనల్ డ్రీమ్స్, ఎమోషనల్గా కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ మనం ఇవన్నీ సాక్రిఫైజెస్ అని అనుకోము, అలా అనుకుంటే వాళ్ళ కోసం ఇంత చేయలేము. ఇవన్నీ అవుట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ చేస్తాము. వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉంటే చాలు అనుకుని చేస్తాము. నెక్స్ట్, పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనలేం. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాము. వాళ్ళ రాతల్ని పక్కన పెడితే ఫస్ట్ వాళ్ళ ఫీచర్స్, వాళ్ళ మైండ్, ఓవరాల్ హెల్త్ని కూడా కనలేము. అంటే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి, ఎవరు పోలికలు రావాలి, ఎంత హెల్తీగా ఉండాలి, ఇలా చాలా విషయాలు మన కంట్రోల్లో ఉండవు. మనం అన్ని పర్ఫెక్ట్గా ఊహించుకోవచ్చు, కొన్ని విషయాలు మనం అనుకున్నట్టు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఎలా ఉన్నా రియాలిటీని యాక్సెప్ట్ చేసి వి చూస్ లవ్ అండ్ సపోర్ట్. ఇంకా రాతల విషయాలకు వస్తే మనం వాళ్ళ ఫ్యూచర్ని ఎంత బ్రైట్గా ఊహించుకున్నా, ఉండాలి అని కోరుకున్నా మనం కొన్ని మార్చలేకపోవచ్చు. మన మాట వినకపోవడం అవ్వచ్చు, రాంగ్ పాత్లో వెళ్ళడం అవ్వచ్చు, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం అవ్వచ్చు, అన్ఫార్చునేట్గా జరిగే ఇన్సిడెంట్స్ అవ్వచ్చు. పూర్తిగా ఏది మన కంట్రోల్లో ఉండదు. కొన్ని సిచ్యుయేషన్స్లో వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా పేరెంట్స్గా మన సైడ్ నుంచి మనం సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని సిచ్యుయేషన్స్లో వాళ్ళ దారి వాళ్ళదే అని వదిలేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు మౌనంగా బాధపడాల్సి వస్తుంది. సో ఇదొక హార్ష్ రియాలిటీ. పిల్లల విషయంలో కొన్ని విషయాలు మన కంట్రోల్లో ఉండవు, కొంత అదృష్టం కూడా ఉండాలి. ఇప్పుడు చెప్పింది ఒక హార్ష్ రియాలిటీ అయితే, దాన్ని ఇంకా హార్ష్గా మార్చేది ఏంటంటే ఈ సొసైటీ మన పిల్లల్ని, పేరెంటింగ్ని జడ్జ్ చేయడం. పుట్టినప్పటి నుంచి తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, పెరిగే క్రమంలో బాగా అల్లరి చేస్తాడు, చాలా సైలెంట్, ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటాడు, ఎక్కువ గారాబం చేస్తున్నారు, సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఫుడ్ పెట్టట్లేదు, జంక్ ఫుడ్ ఎక్కువ పెట్టేస్తున్నారు, ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటాడు. ఇవన్నీ, ఇలాంటి జడ్జిమెంట్స్ అన్నీ ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు మదర్స్ని బాదర్ చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి నేను సరిగ్గా పెంచట్లేదా అని బాధ పెట్టచ్చు, ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేలా చేయొచ్చు, వాళ్ళ ఫ్యూచర్ గురించి దిగులు పడేలా చేయొచ్చు. దీన్ని బెటర్గా హ్యాండిల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి అలా జడ్జ్ చేయడం ద్వారా అవతలి వాళ్ళని బాధ పెడుతున్నాం అని వాళ్ళకి తెలియదు. అండ్ ఇవన్నీ పాత నమ్మకాలు, అలవాటైన క్యాజువల్ మాటల్లాగా వస్తాయి. జడ్జ్ చేసే ప్రతి ఒక్కరికి మన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు, మన నిర్ణయాన్ని డిఫెండ్ చేసుకోక్కర్లేదు. ఒక సింపుల్ స్మైల్ లేదా టాపిక్ చేంజ్తో వాళ్ళ మాటలకి ఫుల్ స్టాప్ పెట్టడమే. ఒక్కోసారి వాళ్ళు చెప్పింది విని, వాళ్ళు చెప్పింది నాకు కానీ నా బేబీకి కానీ హెల్ప్ అవుతుందా అని క్వశ్చన్ వేసుకుని, అవుతుంది అనిపిస్తే ఆ సజెషన్ని కన్సిడర్ చేయడం, లేదంటే ఎలాంటి కోపం, ఫ్రస్ట్రేషన్ లాంటివి లేకుండా వదిలేయడం చేయొచ్చు. మీ ఇన్స్టింక్ట్స్ని మీరు నమ్మండి. మీ పిల్లల గురించి అందరికంటే మీకే బాగా తెలుసు. మీ ప్రశాంతతకి ప్రయారిటీ ఇవ్వండి. అనవసరమైన జడ్జిమెంట్కి రియాక్ట్ అవ్వకుండా కామ్ అండ్ కాన్ఫిడెంట్గా ఉంటే అవతలి వాళ్ళు ఏదో ఒకటి అనడం స్లోగా మానేస్తారు. అమ్మ అయ్యాక మామ్స్ గిల్ట్ అనే గిల్టీ ఫీలింగ్ వచ్చిపోతూ ఉంటుంది. ఆ గిల్టీ ఫీలింగ్ ఏంటి అంటే మనం పిల్లలకి సరిపడినంత చెయ్యట్లేదేమో అనే ఫీలింగ్. మనం మన బెస్ట్ చేస్తున్నా కూడా ఈ ఫీలింగ్ చాలాసార్లు మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ. దానికి మదర్స్ జాబ్ చేయడం ఒక రీజన్ అయితే, సోషల్ మీడియా కంపారిజన్స్ పెరిగిపోవడం ఇంకొక రీజన్. ఏదో బ్లాగ్లో చూస్తాం, ఒక మదర్ వాళ్ళ పిల్లల్ని పర్ఫెక్ట్ రొటీన్తో పెంచుతూ ఉంటుంది, హెల్దీ ఫుడ్ పెడుతుంది, బాగా చదివిస్తుంది. ఇలాంటివి చూసామంటే మనం కరెక్ట్గా చెయ్యట్లేదా అనే థాట్స్, గిల్టీ ఫీలింగ్స్ ఎక్కువైపోతుంటాయి. డే కేర్లో వదిలి జాబ్కి వెళ్ళేటప్పుడు అయ్యో నేను చూసుకోకుండా ఇక్కడ ఉంచుతున్నానే అనే గిల్టీ ఫీలింగ్. పిల్లల్ని ఇంట్లో పెట్టి ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే సెల్ఫిష్గా చేస్తున్నానా అనే గిల్టీ ఫీలింగ్. పిల్లలు అడిగింది కొనివ్వకపోతే మరీ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నానా అనే గిల్టీ ఫీలింగ్. ఎక్కువసేపు స్క్రీన్ చూస్తుంటే నేను ఎంగేజ్ చేయలేకపోతున్నానా అనే గిల్టీ ఫీలింగ్. ఇలాంటి గిల్టీ ఫీలింగ్స్ అందరు మదర్స్ ఎప్పుడో అప్పుడు ఎంతో కొంత ఫేస్ చేస్తూనే ఉంటారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ మదర్స్ లైఫ్. ఈ గిల్టీ ఫీలింగ్ రావడం కామన్. అది వచ్చినప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్, మనం మనుషులం, అన్నీ ప్రతిసారి పర్ఫెక్ట్గా చేయలేము. పిల్లలకి పర్ఫెక్ట్ అమ్మ అక్కర్లేదు, ప్రేమించే అమ్మ, స్ట్రెస్ ఫ్రీగా ఉండే అమ్మ ఉంటే చాలు. నెక్స్ట్, మనం చేసే పనులన్నీ గుర్తు చేసుకోవడం. ఈరోజు హెల్దీ ఫుడ్ పెట్టాను, కాసేపు ఆడించాను, కాసేపు కబుర్లు చెప్పుకున్నాము, నా బెస్ట్ నేను ట్రై చేశాను, ఇలాంటివి గుర్తు తెచ్చుకోవడం హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, మన రెస్ట్ తీసుకోవడం, రిఫ్రెష్ అవ్వడం. ఇవి సెల్ఫిష్నెస్ కాదు, మనకి మన చైల్డ్కి అవసరం. గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంటే తప్పు చేస్తున్నారు అని కాదు, ఎక్కువగా కేర్ చేస్తున్నారు అని. నెక్స్ట్, నథింగ్ ఈజ్ పర్మనెంట్.
మదర్గా నా జర్నీలో నాకు హెల్ప్ అయిన మంత్ర నథింగ్ ఈజ్ పర్మనెంట్. మీరు ఒకవేళ పేరెంటింగ్లో ఇప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉంటే ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఏది పర్మనెంట్ కాదు. నైట్ ప్రాపర్గా నిద్రపోలేకపోతున్నారా, ఇది పర్మనెంట్ కాదు, కొన్ని రోజులు మాత్రమే. మీ పిల్లోడు ఫుడ్ సరిగ్గా తినట్లేదు అని వరీ అవుతున్నారా, ఇది పర్మనెంట్ కాదు, కొన్ని రోజులు మాత్రమే. పిల్లలు పెరిగే కొద్దీ చాలా మ్యాజికల్గా మార్పులు వస్తాయి. అన్నీ అని చెప్పలేను, బట్ చాలా విషయాలు మన ఆశ్చర్యపోయే విధంగా మార్పులు వస్తాయి. సో ఒక టైంలో చాలా కష్టపడి బాధపడిన విషయాలు చాలా సింపుల్ అయిపోతాయి, గుర్తు కూడా ఉండవు. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. సో బేసికలీ ఈ వీడియోలో టిప్స్, మెసేజెస్ అని కాకుండా అమ్మలందరూ ఫీల్ అయ్యే విషయాల్ని కొంచెం ఓపెన్గా మాట్లాడి రిలేట్ అయ్యే విధంగా చేయాలి, చెప్పాలి అని అనుకున్నాను. సో నౌ ఇట్స్ యువర్ టర్న్. అమ్మగా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్, స్ట్రగుల్స్, హ్యాపీనెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని కామెంట్స్లో షేర్ చేయండి. అప్పుడే ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో ఏ పాయింట్కి మీరు రిలేట్ అయ్యారు అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అమ్మలందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. జీవితం ఎప్పుడూ సులువుగా మారదు, మనల్ని బలంగా మారుస్తుంది. సో అదనమాట ఈ వీడియో ముగించే ముందు అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ కనిపెంచడమే కాదు, కనకపోయినా సరే కొన్ని సిచ్యువేషన్స్లో వేరే వాళ్ళ పిల్లల్ని పెంచడం, చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మెయిన్ ఎఫర్ట్స్, శ్రమ అంతా చూసుకోవడంలోనే ఉంటుంది. కాబట్టి అలాంటి మదర్స్ కూడా హ్యాపీ మదర్స్ డే. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.